ఓం శాంతి 8/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు దేహ అభిమానము అనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫానులు రావడం సమాప్తమైపోతాయి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి విశాలంగా ఉంటుంది? వారి గుర్తులు వినిపించండి. జవాబు: 1. విశాల బుద్ధి కలిగినటువంటి వారికి రోజంతా సేవను గురించిన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2. వీరు సేవ లేకుండా ఉండలేరు. 3. విశ్వమంతటినీ గెరావ్ చేసి అందరినీ పతితుల నుండి పావనంగా ఎలా చెయ్యాలి అని వీరి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వీరు విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా సేవ చేస్తూ ఉంటారు. 4. వీరు చాలామందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మబాబా బ్రుకుట్టిలో కూర్చొని పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ సదా కొరకు సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ సోదర దృష్టితో చూస్తూ ఉంటే దేహ దృష్టి వృత్తి మారిపోతాయి. మీ తండ్రి అశరీరే, ఆత్మలైన మీరు కూడా అశరీరేలే. తండ్రి ఆత్మలనే చూస్తారు. ఆత్మలన్నీ అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్నాయి. మీరు కూడా అందరినీ ఆత్మలుగా భావించి సోదర దృష్టితో చూడండి. అయితే ఇందులో చాలా కష్టం ఉంది. దేహ భావంలోకి వస్తూనే మాయా తుఫానులు వచ్చేస్తాయి. ఈ దేహ అభిమానము అనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫాన్లు రావడం సమాప్తమైపోతాయి. దేహి అభిమానులుగా అయ్యే ఈ శిక్షణను మొత్తము కల్పంలో ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మాత్రమే తండ్రి వచ్చి పిల్లలైనా మీకు ఇస్తారు. మధురాతి మధురమైన అపురూప పిల్లలైన మీకు మేమిప్పుడు నరక తీరాన్ని వదిలి ముందుకు వెళ్తున్నాము అని మధ్యలో ఉన్న ఈ పురుషోత్తమ సంగమ యుగం పూర్తి వేరుగా ఉంది అని తెలుసు. మీ నావ ఇప్పుడు సముద్రము మధ్యలో ఉంది. మీరు సత్యుగంలో లేరు, కలియుగంలోనూ లేరు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలోనే సర్వోత్తమ బ్రాహ్మణులు. సంగమ యుగము అంటే బ్రాహ్మణుల యుగం. బ్రాహ్మణులు అనగా పిలక వంటి వారు. ఇది బ్రాహ్మణుల చాలా చిన్న యుగం. ఈ యుగంలో ఒకే ఒక జన్మ తీసుకుంటారు. ఇది మీ సంతోషాల యుగం. సంతోషమునిచ్చే ఔషధం ఏది అంటే సంతోషమిచ్చే విషయం ఏమిటి? స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తాడు. ఇటువంటి విద్యార్థికి ఎంత సంతోషం ఉంటుంది. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం చక్రం అంతటి జ్ఞానము ఉంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాం. మొదట మన ఇల్లైన స్వీట్ హోమ్లోకి వెళ్ళి మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వస్తాం. బ్రాహ్మణులైన మనమే స్వదర్శన చక్రధారులం. మనమే ఈ పిల్లి మొగ్గల ఆట ఆడతాం, అంటే పల్టీలాట. ఈ విరాట రూపం గురించి కూడా బ్రాహ్మణ పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. రోజంతా ఈ విషయాలు బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి. మధురమైన పిల్లలు, మీ ఈ పరివారం చాలా ప్రియమైనది. అందువలన మీలో ప్రతి ఒక్కరూ చాలా చాలా లవ్లీగా ఉండాలి. తండ్రి మధురమైన వారు కనుక తన పిల్లలను కూడా మధురంగా తయారు చేస్తారు. ఎప్పుడూ ఎవ్వరిపైన కోపగించుకోరాదు. మనస వాచ కర్మణ ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. తండ్రి ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖంనివ్వరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత మధురంగా అవుతూ ఉంటారు. అంతే. ఈ స్మృతి ద్వారానే నావ ఆవలి తీరానికి చేరుతుంది. ఇది స్మృతి యాత్ర. స్మృతి చేస్తూ చేస్తూ శాంతిధామం ద్వారా సుఖధామానికి వెళ్ళాలి. తండ్రి పిల్లలను సదా సుఖంగా చేసేందుకే వచ్చారు. భూతాలను పారద్రోలే యుక్తిని పిల్లలకు తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే మీలో ఉండే వికారాలు అనే భూతాలు తొలగుతూ ఉంటాయి. ఏ భూతాన్ని జతలో తీసుకెళ్ళకండి.
ఎవరిలోనైనా భూతముంటే ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి. బాబా మీరు వచ్చి మాలోని భూతాలను తొలగించి పతితుల నుండి పావనులుగా చెయ్యండి అని నన్ను మీరు పిలుస్తారు కనుక తండ్రి మిమ్ములను ఎంత సుగంధభరిత పుష్పాలుగా చేస్తాడు. తండ్రి మరియు దాద ఇరువురు కలిసి పిల్లలైన మిమ్ములను బాగా అలంకరిస్తారు. పిల్లలను అలంకరించేది వారి తల్లిదండ్రులే కదా! అతడు హద్దులోని తండ్రి శరీరానికి, ఇతడు ఆత్మలందరికీ అనంతమైన తండ్రి కనుక పిల్లలు చాలా ప్రీతిగా నడుస్తూ ఇతరులను కూడా ప్రీతిగా నడిపించాలి. అన్ని వికారాలను దానమిచ్చేయాలి. దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇందులో ఏ సాకులు మొదలైనవి చెప్పరాదు. ప్రేమతో మీరు ఎవ్వరినైనా వశపరుచుకోవచ్చు. ప్రేమగా అర్థం చేయించండి. ప్రేమ చాలా మధురమైనది. సింహాన్ని, ఏనుగును, జంతువులను కూడా మనుష్యులు ప్రేమతో వశపరుచుకుంటారు. వీరైతే అసురీ మనుష్యులు, మీరిప్పుడు దేవతలుగా అవుతున్నారు కనుక దైవీ గుణాలు ధారణ చేసి చాలా చాలా మధురంగా అవ్వాలి. ఒకరినొకరు భాయి భాయి లేక బాయి బెహన్ అక్క అన్న దృష్టితో చూడాలి. లేదంటే సోదరాత్మలు. ఆత్మ ఎప్పుడు మరొక ఆత్మకు దుఃఖంనివ్వదు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు స్వర్గరాజ్య భాగ్యంనిచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు మీకు ఏం కావాలో నా నుండి తీసుకోండి. నేను మిమ్ములను విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా చేసేందుకు వచ్చాను. కానీ మీరు కష్టపడాలి. నేను ఎవ్వరిపైన కిరీటం ఉంచను. మీరు మీ పురుషార్థము ద్వారానే స్వయానికి రాజ్య తిలకమునిచ్చుకోవాలి. రాజ్య పదవి పొందడం మీ చేతిలో ఉంది అని చెప్తూ ఉన్నారు బాబా. తండ్రి పురుషార్థం చేసే యుక్తులు, ఉపాయాలు తెలిపిస్తారు. ఫలానా విధంగా మీరు స్వయాన్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా చేసుకోవచ్చు అని యుక్తులు తెలుపుతారు. చదువుపై పూర్తి గమనం ఉంచండి. ఎప్పుడూ చదువును వదిలేయకండి. ఏ కారణంతోనైనా అలిగి చదువును వదిలేస్తే చాలా చాలా నష్టపోతారు. లాభ నష్టాలను గమనిస్తూ ఉండండి. మీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయపు విద్యార్థులు. తండ్రి అయిన ఈశ్వరుడు మిమ్ములను చదివిస్తూ ఉన్నారు. మీరు చదివి పూజ్య దేవతలుగా అవుతున్నారు కనుక మీరు వారి వలె రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వాలి. విద్యార్థి జీవితం అత్యంత మంచి జీవితం. ఎంత బాగా చదివి ఇతరులను చదివిస్తారో, నడవడికలను సరిదిద్దుకుంటారో అంత బెస్ట్గా తయారవుతారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇది మీ తిరుగు ప్రయాణం. ఎలాగైతే సత్యుగం నుండి త్రేత, ద్వాపర, కలియుగం వరకు క్రిందకి దిగుతూ వచ్చారో అలా ఇప్పుడు మీరు ఇనుప యుగం నుండి బంగారు యుగం వరకు పైకి వెళ్ళాలి. వెండి యుగం వరకు చేరుకున్నారు అంటే త్రేతాయుగం వరకు ఈ కర్మేంద్రియాల చంచలత సమాప్తమైపోతుంది. అందుకు మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత ఆత్మలైన మీ నుండి రజో తమో గుణాల తుప్పు వదులుతూ పోతుంది. తుప్పు ఎంత వదులుతూ పోతుందో వికారాల మురికి, అంత తండ్రి అయిన అయస్కాంతం వైపు ఆకర్షణ పెరుగుతూ వెళ్తుంది. ఆకర్షణ లేకుంటే తప్పకుండా ఇంకా మీకు వికారాల తుప్పు అంటుకొని ఉన్నట్లే. తుప్పు పూర్తిగా వదిలి ప్యూర్ బంగారంగా అయింది అంటే దానిని అంతిమ కర్మాతీత అవస్థ అని అంటారు. మీరు గృహస్థ వ్యవహారంలో ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఇంటిని, గృహస్థాన్ని సంభాళించండి. శరీర నిర్వహణార్థం పనులు కూడా చేయండి. వాటితో పాటు ఈ చదువును కూడా చదవండి. చేతులు పని చేస్తూ ఉండాలి. మనస్సు ప్రియతముడి స్మృతి చేస్తూ ఉండాలి అని గాయనం కూడా ఉంది. పనిపాటలు చేసుకుంటూ ప్రియమైన ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి. మీరు అర్ధకల్పపు ప్రేయస్సులు. నవధ భక్తిలో కూడా కృష్ణుడు మొదలైన వారిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో చూడండి. అది నవధ భక్తి, అచంచల భక్తి.
అక్కడ కృష్ణుడి స్మృతి అచంచలంగా ఉంటుంది కానీ దాని ద్వారా ఎవ్వరికీ ముక్తి లభించదు. ఇది నిరంతరము స్మృతి చేసే జ్ఞానం. తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి చెప్తున్నారు. అయితే మాయ కూడా పెద్ద పహిల్వాన్, ఎవ్వరినీ వదిలిపెట్టదు. పదే పదే మాయతో ఓడిపోతే తల వంచుకొని పశ్చాత్తాపడాలి. మధురమైన పిల్లలు శ్రేష్టంగా అయ్యేందుకు తండ్రి శ్రీమతమునిస్తారు. పిల్లలు అంత శ్రమ చేయడం లేదు అని తండ్రి గమనిస్తారు. అందువలన తండ్రికి జాలి కలుగుతుంది. ఇప్పుడు ఈ అభ్యాసం చేయకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కల్పము అతి చిన్న పదవి పొందుతూ ఉంటారు. మధురమైన పిల్లలకు తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేస్తూ ఉన్నారు. దేహి అభిమానులుగా అవ్వండి. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. కుమారీలు పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ వారికి తల వంచి నమస్కరిస్తారు. వివాహం చేసుకుంటూనే పూజారులుగా అయిపోతారు. అందరి ముందు తల వంచాల్సి వస్తుంది. కన్యలు తల్లిగారింట్లో ఉన్నప్పుడు అంత ఎక్కువగా సంబంధాలు గుర్తురావు. వివాహం తర్వాత దేహ సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లల పట్ల, పతి పట్ల, సంబంధీకుల పట్ల మోహం పెరుగుతూ ఉంటుంది. అత్త, మామ మొదలైన వారంతా గుర్తుకొస్తూ ఉంటారు. వివాహం అవ్వకముందు కేవలం తల్లిదండ్రులపైనే మోహం ఉంటుంది. ఇక్కడైతే ఆ సంబంధాలన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ సత్యమైన మాతాపిత వీరు ఒక్కరే కదా. ఇది ఈశ్వరీయ సంబంధం. త్వమేవ మాతశ్చ పితా త్వమేవ అని పాడతారు కూడా. ఈ మాతాపితలు మిమ్మలను విశ్వానికి యజమానులుగా చేస్తారు. అందువలన అనంతమైన తండ్రినైనా నన్ను నిరంతరము స్మృతి చెయ్యండి. ఏ ఇతర దేహదారులపై మమకారమునుంచకండి. ఈ విషయాలు తండ్రి చెప్తున్నారు. స్త్రీకి తన కలియుగ పతి ఎంత బాగా గుర్తుంటాడు. అతడు తన స్త్రీని మురికి కాల్వలో పడేస్తాడు, వికారాలలోకి. ఈ అనంతమైన తండ్రి మిమ్మలను స్వర్గంలోకి తీసుకెళ్తాడు. ఇటువంటి మధురమైన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఈ స్మృతి బలము ద్వారానే మీ ఆత్మ బంగారు సమానంగా ఈ స్వర్గానికి యజమానిగా అవుతుంది. స్వర్గం పేరు వింటూనే మనస్సు సంతోషిస్తుంది. ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తూ ఇతరులతో కూడా స్మృతి చేయిస్తూ ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ పురుషార్థం చేస్తూ చేస్తూ చివరిలో మీకు ఆ స్థితి వచ్చేస్తుంది. ఈ ప్రపంచము పాతదే, దేహము పాతదే. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ పాతవే. వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే సంబంధాన్ని జోడించండి. అంత్యకాలంలో కూడా ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. ఏ ఇతర సంబంధం గుర్తు ఉన్నా అంతిమంలో కూడా వారే గుర్తుకు వస్తారు. పదభ్రష్టులైపోతారు. చివరి కాలంలో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో వారే నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. తండ్రి స్మృతి ఉంటే శివాలయము దూరంగా ఉండదు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు అనంతమైన తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విశ్వ సామ్రాజ్యం లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోరాదు. ఈ విషయం సదా గుర్తున్న పిల్లలకు అపారమైన సంతోషం ఉంటుంది. ఈ బ్యాడ్జ్ను నడుస్తూ తిరుగుతూ పదే పదే చూస్తూ ఉండండి. బ్యాడ్జ్ను హృదయానికి హత్తుకోండి. ఓహో, భగవంతుడి శ్రీమతము ద్వారా మేము ఇలాగా లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నాము అని సంతోషించండి. బ్యాడ్జ్ను చూసి లక్ష్మీనారాయణల ఫోటోను ప్రేమిస్తూ ఉండండి. తండ్రిని, లక్ష్మీనారాయణలను కూడా బాబా బాబా అని అంటూ ఉంటే సదా మేము తండ్రి ద్వారా ఇలా తయారవుతున్నాము అని సదా గుర్తు ఉంటుంది. తండ్రి శ్రీమతమును అనుసరించాలి కదా. మధురమైన పిల్లల బుద్ధి విశాలంగా ఉండాలి, చాలా విశాలంగా. రోజంతా సేవను గురించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి.
తండ్రికి సేవ లేకుండా ఉండలేని పిల్లలు కావాలి. పిల్లలైనా మీరు మొత్తం విశ్వాన్ని గెరావ్ చేయాలి. అనగా పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా తయారు చేయాలి. చదివించేందుకు టీచర్‌కి కూడా సంతోషం ఉంటుంది కదా! మీరైతే ఇప్పుడు చాలా చాలా గొప్ప టీచర్‌గా అయ్యారు. ఎంత మంచి టీచర్‌గా ఉంటారు వారు. చాలామందిని తమ సమానంగా చేస్తారు. ఎప్పుడు అలసిపోరు. ఈశ్వరీయ సేవలో చాలా సంతోషం ఉంటుంది. తండ్రి సహాయం లభిస్తుంది. ఇది చాలా పెద్ద అనంతమైన వ్యాపారం కూడా అయింది. వ్యాపారులే పెద్ద ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గంలో కూడా చాలా ఉప్పొంగుతూ ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారే కదా! చాలా ఫస్ట్ క్లాస్ వ్యాపారం. కానీ ఇందులో చాలా సాహసాన్ని కలిగి ఉండాలి. క్రొత్త క్రొత్త పిల్లలు పురుషార్థంలో పాత వారి కంటే ముందుకెళ్ళగలరు. ప్రతి ఒక్కరి భాగ్యం ఎవరిది వారిదే వ్యక్తిగతంగా ఉంటుంది కనుక పురుషార్థం కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చేయాలి. స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. ఇటువంటి చెకింగ్ చేసుకునేవారు రాత్రింబవళ్ళు పూర్తిగా పురుషార్థంలో నిమగ్నం అవుతారు. వారు మా సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి అని, సమయాన్ని వీలైనంత ఎక్కువగా సఫలం చేసుకుంటాము అని అంటారు. వారు మేము తండ్రిని ఎప్పుడూ మర్చిపోము. స్కాలర్‌షిప్ తప్పకుండా తీసుకుంటాము అని పక్కాగా ప్రతిజ్ఞ చేస్తారు. ఇలాంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. ఇటువంటి క్రొత్త క్రొత్త పురుషార్థి పిల్లలను కూడా మీరు చూస్తారు. సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో ఏమేమి జరిగిందో అదంతా మళ్ళీ చివరిలో చూస్తారు. ఎంత సమీపానికి వస్తూ ఉంటారు, అంత సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. అటువైపు అనవసర రక్తపాత నాటకం కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీ ఈశ్వరీయ పరుగు పందెం జరుగుతూ ఉంది. ఎంత ముందుకు పరిగెడుతూ వెళ్తారో అంత నూతన ప్రపంచ దృశ్యాలు కూడా సమీపానికి వస్తూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే సమీపంగా దృశ్యాలు కనిపించవో వారికి సంతోషం కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగ ప్రపంచం నుండి వైరాగ్యం, సత్యుగ నూతన ప్రపంచంపై చాలా ప్రీతి ఉండాలి. శివబాబా గుర్తు ఉంటే స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ వారసత్వం గుర్తు ఉంటే శివబాబా కూడా గుర్తు ఉంటారు. పిల్లలైనా మేమెప్పుడు స్వర్గం వైపు వెళ్తున్నాము అని, కాళ్ళు నరకం వైపు ఉన్నాయి అని, తల స్వర్గం వైపు ఉంది అని మీకు తెలుసు. ఇప్పుడైతే చిన్న పెద్ద అందరిది వానప్రస్థ అవస్థనే. అంటే ఎప్పుడు శరీరం వదులుతారో తెలియదు. ఈ బాబాకు సదా ఓహో నేనిప్పుడు వెళ్ళి ఈ బాల శ్రీకృష్ణుడిగా అవుతాను అనే నష ఉంటుంది బ్రహ్మబాబాకు. అందుకే అడ్వాన్స్గా ఇతనికి బహుమతులు కూడా పంపుతూ ఉంటారు. ఎవరైతే పూర్తి నిశ్చయం ఉంటుందో ఎవరికైతే ఆ గోపికలే బహుమతులు పంపుతూ ఉంటారు. వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. మేము కూడా అమరలోకంలో దేవతలుగా అవుతాం. కల్ప క్రితం కూడా మేమే అయ్యాము. మళ్ళీ మేము 84 పునర్జన్మలు తీసుకున్నాం. ఈ పల్టీలాట గుర్తు ఉన్న అహో సౌభాగ్యం. సదా అపారమైన సంతోషంలో ఉండండి. ఎందుకంటే మీకు చాలా పెద్ద లాటరీ లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మేము రాజ్య భాగ్యాన్ని పొందాము. మళ్ళీ రేపు పొందుతాం. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఎలాగైతే కల్పక్రితము జన్మించామో అలాగే జన్మిస్తాం. వారే మా తల్లి తండ్రులుగా ఉంటారు. ఎవరైతే శ్రీకృష్ణుడిని సంతానంగా చేసుకుంటారో అనగా కృష్ణుడి తండ్రిగా ఉండినారో అతడే మళ్ళీ కృష్ణుడి తండ్రిగా అవుతాడు. ఈ విధంగా ఎవరైతే రోజంతా ఆలోచిస్తూ ఉంటారో వారు చాలా రమణీకంగా ఉంటారు. విచార సాగర మథనం చేయకుంటే వారు అస్వస్థతగా ఉన్నారు అని అర్థమవుతుంది. రోగిష్టిగా ఉంటారు. ఆవు భోజనం చేసిన తర్వాత రోజంతా నెమరు వేస్తూ ఉంటుంది. నోరు కదులుతూనే ఉంటుంది. కదలకుండా ఉంటే అస్వస్థతగా ఉంది అని అర్థమవుతుంది. ఇది కూడా అంతే. మీరు జ్ఞానాన్ని మననం చేయలేదు అంటే మీరు అనారోగ్యంలో ఉన్నట్టు లెక్కింపబడుతుంది.
అనంతమైన తండ్రి మరియు బ్రహ్మబాబా అన్న ఇరువురికి మధురమైన పిల్లలంటే చాలా ప్రేమ. ఎంతో ప్రేమగా చదివిస్తూ ఉన్నారు. అపవిత్రుల నుండి పవిత్రులుగా చేస్తారు. కనుక పిల్లలలో కూడా పాదరస మట్టం, సంతోషం యొక్క పాదరస మట్టం పైకి ఎక్కాలి. స్మృతి యాత్ర ద్వారా పాదరస మట్టం పైకి ఎక్కుతుంది. తండ్రి కల్పకల్పము చాలా ప్రీతిగా లవ్లీగా సేవ చేస్తారు. లవ్లీ సేవ ఇది. పంచతత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తారు. ఇది ఎంతో గొప్ప అనంతమైన సేవ. తండ్రి చాలా ప్రీతిగా పిల్లలకు శిక్షణను కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలను సరిదిద్దే కర్తవ్యము తండ్రి టీచర్లదే. తండ్రిది శ్రీమతం, దీని ద్వారానే శ్రేష్టంగా అవుతారు. ఎంత ప్రేమగా స్మృతి చేస్తే అంత శ్రేష్టంగా అవుతారు. మేము శ్రీమతమును అనుసరిస్తున్నామా లేక మా మతమును అనుసరిస్తున్నామా అని కూడా చార్టులో వ్రాయాలి. శ్రీమతమును అనుసరించడం ద్వారానే మీరు యాక్యురేట్గా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీతో మీరే. మేము మా సమయాన్ని వృధా చేయం, వేస్ట్ చేయము. సంగమయుగంలోని ప్రతి సెకండు సద్వినియోగం చేసుకుంటాము. మేము బాబాని ఎప్పుడూ మర్చిపోము. స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చేయాలి. సమయాన్ని వేస్ట్ చేసుకుంటే అన్నీ వేస్ట్ అవుతాయి. యోగము చేయలేరు, సేవ చేయలేరు, ఇంకా స్కాలర్షిప్ తీసుకునే మాటే ఉండదు. కాబట్టి ప్రతిజ్ఞ చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ. కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు ఉన్నాయి. పల్టీలాటను గుర్తుంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. దేహి అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చెయ్యాలి అని సదా స్మృతిలో ఉండాలి. వరదానము, తమ సర్వశ్రేష్టమైన పొజిషన్ యొక్క నశ ద్వారా అనేక ఆత్మలకు కళ్యాణం చేసే అథారిటీ స్వరూప భవ. మేము సర్వశక్తివంతుడి పిల్లలము. ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. ఈ పొజిషన్ యొక్క నశలో ఉంటే మాయ యొక్క ఆధీనత సమాప్తమైపోతుంది. ఈ అథారిటీ యొక్క స్వరూపంగా అవ్వడం ద్వారా ఏ ఆత్మ యొక్క కళ్యాణమైనా చేయవచ్చు. ఎవరైతే సదా ఈ నశలో ఉంటారో వారు సదాకాలం యొక్క రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ అథారిటీని సదా స్థిరంగా ఉంచుకుంటే విశ్వం మీ ముందు తల వంచుతుంది, మీరు ఎవరి ముందు తల వంచరు. స్లోగన్, చేయించే తండ్రి యొక్క స్మృతి ద్వారా మైపన్నాది అనే దాన్ని సమాప్తం చేయండి. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మధురత ద్వారా తండ్రి యొక్క సమీపతను సాక్షాత్కారం చేయించండి. మీ సంకల్పంలో కూడా మధురత, మాటలలో కూడా మధురత, కర్మలో కూడా మధురత ఉండాలి. ఇదే తండ్రికి సమీపత. అందువలన తండ్రి కూడా ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని రెస్పాన్స్ ఇస్తారు. ప్రతిరోజు యొక్క మధురమైన మాటలే మధురంగా తయారు చేస్తాయి. ఓం శాంతి.